నమస్తే, నేను మీ సిఎస్ రావు. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యమే. ఏ పార్టీ చేయలేనటువంటి సాహసం చేయాలన్నా, ఏ పార్టీ చేయలేనటువంటి అభిప్రాయాన్ని తీసుకోవాలన్నా, ఏ పార్టీ ఇవ్వనటువంటి హామీలు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ తర్వాతనే. సో దీనికి సంబంధించి అసలు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ అనేది చూసాం ఏపీ కాంగ్రెస్ విషయంలో. దాని మీద ఇంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ గారు మనతోటి ఉన్నారు. ఇంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. షర్మిలని ఏ క్రైటీరియా కింద ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఎంపిక చేశారని తెలుసుకోవచ్చా? వైఎస్ షర్మిలారెడ్డి. ఐ ఫీల్ ఇట్స్ వైఎస్ఆర్ గారి, అదేవిధంగా కాంగ్రెస్ రక్తం, భావజాలం అవన్నీ కూడా నిండుగా ఆమెలో ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు నమ్మారు. కాబట్టి ఆమెని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా అపాయింట్ చేయడం జరిగింది. అంటే వారసత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్టేనా? ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను కూడా గత 3 తరాలుగా కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. బట్ ఈ రోజుకి కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ ఐడియాలజీని గౌరవిస్తూ ప్రజల కోసం కృషి చేస్తూ ఉన్నాం. సో లెగసీ అనేది కంపల్సరీ అందరికీ ఉండాలి. పార్టీని, ఐడియాలజీని రెస్పెక్ట్ చేసే విధి విధానాలని కాపాడుకునే మనస్తత్వం ఉండాలి. అన్నిటికంటే మించి ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి. అవి మాలో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తింపిస్తా ఉన్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మీలాంటి వాళ్ళు కష్టపడ్డారు. అనేక మంది ఉన్నారు కనీసం పార్టీని వదిలిపెట్టిపోకుండా. వాళ్ళని కాదని చెప్పి షర్మిలని డంప్ చేసుకున్నట్టు అనిపించట్లేదా? నాట్ అండి. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. నేను ఎప్పుడు కూడా పిసిసి అధ్యక్షురాలు అనుకోలేదు, నేను అడగలేదు. నాకు చాలా తక్కువ సమయంలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది. సో అలాగే ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అవసరం పట్టుదలగా పనిచేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ధైర్యంగా నియంత్రణ మీద యుద్ధం చేయాలి అంటే డెఫినెట్గా షర్మిలారెడ్డి గారు లాంటి నాయకత్వం అవసరం అని చెప్పి మేమందరం కూడా ఆలోచన చేశాము. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారితో జరిగినటువంటి సమావేశంలో ఢిల్లీలో మేమే స్వయంగా వాళ్ళ నాయకత్వాన్ని కోరటం జరిగింది. ఇప్పుడు అనేక మంది ఉన్నారు. జేడి శీలం గారు ఉన్నారు, పల్లం రాజు గారు ఉన్నారు, శంకర పద్మశ్రీ గారు ఉన్నారు, తులసిరెడ్డి గారు ఉన్నారు, గిడుగురు ఉత్తరరాజు గారు ఉన్నారు, అంతకుముందు రఘువీరారెడ్డి గారు ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి లేనటువంటి షర్మిలని నేరుగా తీసుకొచ్చి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం అనేది కరెక్టేనా? ప్రజలకు సందేశం అదేనా? ఏ సందేశం ఇవ్వాలి? 2014 తర్వాత రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా 2020లో రాజీనామా చేసిన తర్వాత అనేక కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా అవకాశం పార్టీ ఇచ్చిందండి. మా వాళ్ళు తీసుకోలేదు. తీసుకుని ఉంటే అది మేము కదా దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సింది, కోరాల్సింది. మేమెవరం కూడా అడగలేదు. పార్టీ అధిష్టానం ఒక నాయకురాలని మాకు ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి అర్హతలు ఉండాలి, లేదంటే కనుక ఏదో ఎక్కడి నుంచో తీసుకురావాలి. అవకాశాలు మేము అందిపుచ్చుకోవాలండి. మేము అడగాలి, తీసుకోవాలి. మేము అడగలేదు. నువ్వు అడిగిన వాళ్ళకి నాయకత్వం ఆ బాధ్యతలు అప్పచెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ మీదే తిరగబడ్డటువంటి ఫ్యామిలీ నుంచి మీరు తీసుకొని ఇప్పుడు మళ్ళా ఆమెకే కీలకమైన పదవి ఇస్తే రేపు మళ్ళా ఇబ్బంది రాదనుకుంటున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏ విధంగా అయ్యిందనేది మీ అందరికీ తెలుసు కదా. షర్మిల రూపంలో మరొక ప్రమాదం రాదని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ చాలా ఎక్కువ సార్. సో అందుకని ఎవరు కాంగ్రెస్ పార్టీని తిట్టినా, గాంధీ కుటుంబం మీద ఎన్ని ఆరోపణలు చేసినా కూడా చాలా ఆప్యాయంగా, ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు వాళ్ళు. సో ఆవిడ స్వయంగా వెళ్ళి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు ఆవిడ. సో నా తప్పైపోయింది, మాకు వాస్తవ విషయాలు తెలియలేదు, తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంత రాజశేఖర రెడ్డి గారి మీద ఇంత ప్రేమ ఉందని చెప్పి, ఆ కుటుంబం మీద ఇంత అభిమానం ఉందని చెప్పి నాకు అర్థం కాలేదు అని చెప్పి ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్వయంగా ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి
సమాధి దగ్గర కూడా మీడియా ద్వారా ఆ మెసేజ్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో నో రిగ్రెట్స్ అండి. వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ టోటల్లీ హార్ట్ సిన్సియర్లీ సపోర్టింగ్ వైఎస్ షర్మిలారెడ్డి లీడర్షిప్. తెలంగాణలో ఫెయిల్ అయినటువంటి లీడర్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఏ విధంగా మీరు బలపడాలనుకుంటున్నారు? మీరు ఎందుకు అనుకుంటున్నారండి ఆవిడ తెలంగాణలో ఫెయిల్ అయిందని చెప్పి? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి జైల్లో ఉంటే పార్టీని మొత్తం భుజాల మీద వేసి నాయకులకి కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండి పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన వైఎస్ షర్మిలారెడ్డి, సరే జగన్మోహన్ రెడ్డి ఆమెని పట్టించుకోకుండా వదిలేశాడు, ఎటువంటి ప్రాధాన్యత లేకుండా అంత కష్టపడినటువంటి చెల్లిని. ఆమె నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాయకురాలుగా ఆవిడ ఎదగాలి కాబట్టి తెలంగాణలో అక్కడ పార్టీ పెట్టడం జరిగింది. అక్కడ అనేక ప్రజా సమస్యల పైన ఫైట్ చేయడం జరిగింది. కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, ఆమెని హౌస్ అరెస్టులు పైగా కూడా ఎదుర్కొని చాలా ధైర్యంగా తెలంగాణలో కూడా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు ఆవిడ. సో అక్కడ ఫెయిల్ అవడం ఏంటండి? ఆవిడ త్యాగం చేశారు ఒక రకంగా చూసుకుంటే. గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత ఆవిడకి కొన్ని విషయాలు అర్థమైన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది చీలటం ఇష్టం లేదు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఓటు బ్యాంక్ రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుని ఆవిడ త్యాగం చేశారు. ఓకే, ఆ త్యాగం ఫలితంగానే ఏపీపీసీసీ అధ్యక్షురాలా? మీరు ఏమైనా అనుకోండి సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, షీఈ్ అవర్ లీడర్ అండ్ వీఆర్ హార్ట్ఫుల్లీ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, సో పితృస్వామ్య దేశంలో ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ కాదు అదేదో బ్రదర్ అని ఇంటి పేరు చెప్తున్నారు కదా, మరి ఏంటి బ్రదర్ అని ఇంటి పేరు ఏదో ఉంది, ముస్నూరే ఏదో, సో ట్రోల్ చేస్తున్నారు. సార్ 10th క్లాస్ సర్టిఫికెట్ లో వచ్చిన పేరుని మార్చడం ఎవరి వల్ల అవుతుందా? పాస్పోర్ట్ లో కూడా అదే పేరు ఉంటుంది కదా. సో నా పేరు శంకర్ పద్మశ్రీ ఎలా అయింది సార్? నా భర్త సర్నేము భక్త, మరి నేను శంకర్ పద్మశ్రీగా నా పేరు లేదా? 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్న పేరు ఎక్కడైనా భారతదేశంలో చలామణి అవుతుంది, అదే పేరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రోజున వైఎస్ఆర్ పేరు వైసీపీ పార్టీలో లేదు కాబట్టి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తా ఉన్నారు, ప్రజలు ఆదరిస్తా ఉన్నారు కాబట్టి భయపడిపోయి ఆవిడ అస్తిత్వాన్ని ఆవిడ పేరు కూడా అడ్డం పెట్టుకుని చాలా చండాలంగా నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఈ వైసీపీ. ఇప్పుడు షర్మిలా శాస్త్రిగా మీరు చూస్తున్నారా, షర్మిలా రెడ్డిగా చూస్తున్నారా? వైఎస్ షర్మిలారెడ్డి ఈ పేరు ఎవరు అవునన్నా ఆవిడ పేరు వైఎస్ షర్మిలారెడ్డి, ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ. మీరు ఇప్పుడు గూగుల్లో చూస్తే కనుక వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తుందని అంటే గూగుల్లో కూడా అప్డేట్ చేసినట్టున్నారు, మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని మార్చేశారు. ఖైదీ నెంబర్ 6093 ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు కనిపిస్తుంది సార్ గూగుల్లో. వీటి గురించి మాట్లాడుకోవటం కంటే కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి లీడర్లు కావాలి కదా. కాదు సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు గూగుల్లో పెట్టారంటే అది ఏమన్నా శాసనమా? వాళ్ళు రాసింది వాళ్ళు గూగుల్లో పెట్టింది చలామణి అవుతుందా? సో మీరు వాళ్ళు రాగానే షర్మిలా రాగానే ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు సరే రకరకాల ఇంకా గాసిప్స్ ఉన్నాయి, డిస్కస్ చేసే అంత ధైర్యం కూడా నేను చేయట్లేదు, అవన్నీ మీ దృష్టికి తీసుకురాదలుచుకోలేదు. బట్ ఆమె మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననం అనే దాని మీద మీరు ఎందుకు అక్కడ ఉండేటువంటి మహిళా కమిషన్కి కంప్లైంట్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు? సార్ ఈ రోజున చాలా స్పష్టంగా నేను మీడియా ద్వారా ఖండించడం జరిగింది. ఇంకా ఎక్కువ చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఎవడైతే ఇష్టం వచ్చినట్టు మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి కమెంట్ చేస్తారో వారి ఇంటికి వెళ్ళి కొడతానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దానితో పాటు చాలా స్పష్టంగా లీగల్గా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడితే టోల్ ఫ్రీ నెంబర్కి నేను వస్తాను, జగనన్న వాలిపోతాడన్నారు. దిశ చట్టం, ఆ దిశ చట్టాన్ని మరి ఆయనే పెట్టారు కదా, ఆయన ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చి వాలిపోతాను, ఏ అక్కకి ఏ చెల్లెలకి అన్యాయం జరిగినా అని చెప్పి.
మరి ఆ చట్టం వర్తించదా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యక్తిత్వ హననం? ఎగ్జాక్ట్లీ 100% మహిళల్ని ఎవరు అవమానపరిచినా, కించపరిచినా, అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, దాడులు చేసే ప్రయత్నం చేసిన, భౌతికంగా కానీ మానసికంగా కానీ దాడులు చేసినా డెఫినెట్ గా ఆ దిశ చట్టం వర్తిస్తుంది. అందుకే ఈ రోజు నేను మీడియా ద్వారా ప్రశ్నించాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ దిశ చట్టం ఎక్కడా? ఇక్కడ మీరు హామీలు ఇచ్చిన వాటి గురించి, అభివృద్ధి గురించే కదా ప్రశ్నించింది వైఎస్ షర్మిలారెడ్డి గారు. దాని గురించి మాట్లాడితే మీరు దాడి చేస్తారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ తరహాలో విభజించు పాలించు అనేటువంటి పాలసీతో వెళ్తుంది, కుటుంబాలు కూడా చీల్చుతుంది అనేది ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కామెంట్. సరే, దానికి షర్మిల రిప్లై ఇచ్చారు అనుకోండి, బట్ ఆ చీల్చడం అనే దాని మీద అమ్మ తోడు అని చెప్పి ఆమె కూడా ఒట్టు వేయటం జరిగింది. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ చీల్చింది అని చెప్పి ఆయన చెప్పడం మీ పార్టీకి నష్టం కదా? ఎవడో కొండారెడ్డి అండి సార్, ఇంకెవరెవరో వైసీపీ పిచ్చి కుక్కల చేత పిచ్చి పిచ్చిగా మాట్లాడించినంత మాత్రాన ప్రతిదానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎవరని ఇవ్వడం జరిగింది. ఆవిడ డైరెక్ట్ గా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళందరూ కూడా దమ్ముంటే రండి, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అక్కడ బిడ్డల మీద కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ఆరోపణలు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో 23వ తారీఖున ఆవిడ జిల్లాల పర్యటన మొదలు పెట్టినప్పుడు సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అభివృద్ధిని చూపిస్తానన్నప్పుడు మీరు చెప్తారా టైము డేటు, నన్ను చెప్పమంటారా అని కూడా అడిగారు. ఆవిడ అడిగి ఏ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు అటు షర్మిల చెప్పినా ఇటు జగన్ చెప్పినా మేడం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్తూ మా అమ్మ సాక్ష్యం, మా అమ్మే సాక్ష్యం అని చెప్పి పదే పదే ఇవాళ కూడా చెప్పారు. విజయమ్మ సాక్ష్యం, విజయమ్మ చెప్పాలి అని. సో విజయమ్మ వచ్చి ఎప్పుడు చెప్తారు వీటన్నిటికీ వివరాలు? చెప్పే అవకాశం ఉందా? మేబీ అండి. ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు వస్తారని ఎవరన్నా అనుకున్నారా? ఆవిడ వచ్చారు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా త్వరలో విజయమ్మ గారు కూడా వస్తారు అని ఆశిస్తా ఉన్నాం. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నెరవేరాలి అంటే తప్పనిసరిగా వైఎస్ విజయమ్మ గారు కూడా వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆవిడపై కూడా ఉంది. సో షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? 170 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ అసలు 170 స్థానాల్లో అభ్యర్థులు మీకు ఉన్నారా? అంటే ఉన్నారంటే ఉన్నారు, అది కాదు, గెలిచేటువంటి కనీసం ఒక గౌరవప్రదమైన ఓట్లు సాధించేటువంటి అభ్యర్థులు ఉన్నారా? 2014 విభజన తర్వాత కూడా కాంగ్రెస్ అన్నారు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేస్తారు. 2019లో కూడా అదే మాట్లాడారు అందరూ కూడా. కానీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, మన కష్టాల నుంచి బయటపడాలంటే. సో మా దగ్గర మీరు ఊహించిన దానికంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో చాలా నాయకులు ఉన్నారు. గెలిచేస్తా మేము అన్ని సిద్ధం చేసుకుంటాము. ఇప్పుడు ఒక పిలిపించారు మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వాదులందరూ కాంగ్రెస్ పార్టీకి వచ్చేయండి అని చెప్పి షర్మిల చెప్పారు. అదేనా మీరు చేసేటువంటి మార్పు, లేదంటే రాష్ట్రానికి తెచ్చేటువంటి ప్రయోజనాలు వాళ్ళ ద్వారానేనా? రాజకీయాల్లో ప్రజాభీష్టం మేరకు ఎవరైనా నాయకులు ఉంటారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కోపంతో ఉన్నారు. ఎందుకనంటే అతను చెప్పినవన్నీ అబద్ధవాలు, ఆ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు కాబట్టి. సో అందుకని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే నాయకులు డెఫినెట్ గా వేరే పార్టీల వైపు చూడాల్సింది. అది కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. మేము కూడా పిలిపోవడం జరిగింది, సొంత ఇంటికి తిరిగి రండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీని అధికారంలో తెచ్చుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అది కోరుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం, లేదంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిలాని తీసుకురావడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలు అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? దట్స్ ఆల్ నాన్ సెన్స్. ఎంత ఫేక్ న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ బై వైసీపీ పార్టీ. అది మాకు చంద్రబాబు నాయుడుతో పని ఏంటండి? 135 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ
అనేక సంక్షేమ పథకాలు, భారతదేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డెవలప్ జరుగుతుంది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. సో కొన్ని నియోజకవర్గాల్లో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎళ్ళబోతుంది రాబోయేటువంటి రోజులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు సార్. 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన డెవలప్ చేస్తారని అనుకున్నారు. ఈజ్ ఆల్సో ఫెయిల్డ్ కదా. ప్రత్యేక హోదా, విభజన హామీలు, మన హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురావడంలో వైఫల్యం చెందాడు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యారు. సో ఇంకా వేరే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఆల్రెడీ మనకి నమ్మక ద్రోహం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఓటేసే పరిస్థితి లేదు దక్షిణ భారతదేశంలో. సో ప్రభుత్వం ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం లేదా? మీరు బలపడే కొంది ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. మీరు యాక్టివ్ అయ్యే కొంది మీరు అవునన్నా కాదన్నా అధికారంలోకి మీరైతే వచ్చేటువంటి పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు మీరు బలపడే కొంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోదా? జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా మేలు జరగదా? కర్ణాటకలోను తెలంగాణలో కూడా మీరందరూ, మీతో పాటు కేసీఆర్, బీజేపీ అందరూ కూడా కాంగ్రెస్ అరిచికి పెట్టిన అధికారంలోకి రాదని చెప్పారు 2 నెలల ముందు ఓటింగ్ అప్పుడు కూడా. ఇప్పుడు కూడా మాకు 2 నెలల సమయం ఉంది, అది చాలు మాకు ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి, ప్రజలు మమ్మల్ని ఆదరించడానికి. సో ప్రభుత్వ ఓటు బ్యాంక్ అనేది వైసీపీ పార్టీతో ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. అది తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది. అందుకని మాకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరే ఊహించని విధంగా ఫలితాలు చూడబోతారు. సో జాతీయ ఈక్వేషన్ కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కి ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించి అయితే నేను మాట్లాడలేను సార్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పెద్దలందరూ కూడా చెప్తారు. అదైతే అధిష్టానం చూసుకుంటుంది సార్. ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బీజేపీ తోటి కలవడానికి సిద్ధమయ్యారు. బహుశా నెక్స్ట్ వీక్ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారని అంటున్నారు. ఒక కూటమిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఏర్పడినప్పుడు మీరు కూడా ఒక కూటమి కట్టే ఆలోచన చేయరా? సార్ ఇండియా కూటమి ఆల్రెడీ ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ ఇండియా కూటమితో జతకట్టి మేము ఆల్రెడీ అనేక అంశాల మీద వెళ్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు అయితే కనుక రాహుల్ గాంధీ గారు అవినీతి పరులని, అవినీతి పార్టీలని దగ్గరకు రాణిస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. అవునా? మరి జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వాళ్ళేమో బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం వచ్చే అవకాశం ఉందనే ఒక సూచన సోనియా గాంధీ చేస్తే అదంతా ఇప్పుడు మెటీరియలైజ్ చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ వాళ్ళని మేము దగ్గరకు కూడా రానివ్వలేదు సార్. మీరు అందరూ చూశారు. అతను ఏదో కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలని ఆలోచన చేశారు. రాహుల్ గాంధీ హాస్ రిజెక్టెడ్ దట్ ఒపీనియన్ ఆల్సో. సో మాకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు అవసరం లేదు. మాకు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు కానీ, రాష్ట్రంలో కానీ మాకు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, రఘువీర్ రెడ్డి గారు, అది పల్లం రాజు గారు, జేడీ శీలం గారు, అదేవిధంగా బాపిరాజు గారు, ఇటువంటి కుక్కుల రాజు గారు లాంటి నాయకత్వం మాకుంది. సో వీ కెన్ మేనేజ్ అవర్ ఓన్ సార్. సో ఓన్ గానే వెళ్తారా? కమ్యూనిస్టులతో కలిసి వెళ్తారు అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం ఆల్రెడీ భాగస్వామ్య పక్షాలు సార్. మేము ఇక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో, అనేక సమస్యల విషయంలో మేము వాళ్ళతో కలిసి మేము పోరాటం చేస్తాము. సో ఇప్పుడు ఇండియా కూటమి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమికి కష్టాలు వచ్చినట్టుంది, పెద్ద కుదుపులాగా కనిపిస్తూ ఉంది. నితీష్ కుమార్ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇండియా కూటమి ఎన్నికల దాకా ఉంటుందా? మమతా బెనర్జీ ఇంకొక వైపు వెళ్ళిపోతున్నారు, ఆపు ఇంకొక రకంగా డెసిషన్ తీసుకుంటుంది. ఇండియా కూటమి ఉందంటారు ఇంకా? దిస్ ఈజ్ ఆల్ మేనేజ్మెంట్ బై భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఏదో అందరినీ వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని భయపెట్టి మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు తీసుకుంటా ఉన్నారు. నోబడి, మమతా బెనర్జీ గారి లాంటి లీడర్ భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొని ఆవిడ అధికారంలోకి వచ్చిందో మనందరం ఆవిడ భయపడుతుందంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేవు కానీ సార్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి భయపడకపోతే ఆల్రెడీ చెప్పారు కదా, మేము మా దావ నేను చూసుకుంటానని చెప్పి చెప్తున్నారు కదా ఆవిడ.
సార్ రకరకాల ఉంటాయి సార్. లోకల్లో సీట్ల సర్దుబాటు కానీ, అందరూ కోఆర్డినేషన్ కానీ, అన్ని అంశాలపైన కూడా రాహుల్ గాంధీ గారు పూర్తిగా దృష్టి పెట్టారు. ఆ దిశగా కూడా వాళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు. నితీష్ కూడా అంతేనంటారా? నితీష్ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ ఆయన ఎన్డీఏ తో భాగస్వామి కాబోతున్నారు కదా సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, కానీ ఇందులో ఒక నియంత్రణ ఓడించాలి అంటే ఇండియా కూటమిలో ఉన్నట్టు ఇప్పటి వరకు జతగట్టిన అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీద నడవబోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మోడీని శాశ్వతంగా తొలగించి ఇంటికి పంపించే రోజులు మీరు 2024 ఎన్నికల్లో చూస్తారు. సో ఇండియా కూటమికి ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు విషయంలో అనేక సందర్భాల్లో మీటింగ్లు అనుకొని ఇప్పటి వరకు మీటింగ్లు పెట్టుకోలేకపోయారు. సో అది ఇండియా కూటమి ఉండదు అనేది వాళ్ళకి ఏం చెప్తారు? సార్, మీడియాని దుప్పట్లో పెట్టుకుని రకరకాలుగా ప్రచారం చేయిస్తుంది మోడీ, అమిత్ షా. సో వాటన్నిటిని కూడా నమ్మవద్దు అని మీకు క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. 60% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. సో ఎందుకు మరి భయపడిపోయి ఇప్పుడు భారత న్యాయయాత్రకి తాత్కాలిక విరామం అని చెప్పి ఆయన ఢిల్లీ వచ్చి కూర్చొని రాహుల్ గాంధీ మీటింగ్లు పెడుతున్నారు? మరి ఇండియా కూటమి చీలిపోతుందనే కదా? ఇట్స్ నథింగ్ లైక్ దట్ సార్. మేము రెగ్యులర్ గానే భారత్ జోడో యాత్రలో నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారితో నడిచాను. అవసరమైనప్పుడల్లా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కానీ, కాబట్టి ఎన్నికలు జరగబోయేటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ, ఇట్లా ఇండియా కుటుంబ సమావేశాలకు కానీ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిస్కషన్స్ లో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధాన పాత్ర పోషించాలి కాబట్టి, అంతే తప్ప కావాలని చెప్పి మేమేదో భయపడో ఏదో కాపాడుకోవటానికో మేము యాత్రకు బ్రేక్ అవ్వడం మాత్రం జరగలేదు. ఇంతకుముందు భారత్ జోడో యాత్రలో కూడా ఇటువంటి బ్రేక్స్ మేము తీసుకుంటేనే మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏపీకి వచ్చేటప్పటికి ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనా లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనా ప్రత్యేక హోదా మీరు ఇచ్చేది? ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా సరే, ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేమందరం కలిసి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వం సంతకం చేయబోతారు. ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ ఇప్పుడు పక్కనున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళేమో ప్రత్యేక హోదాకు ఒప్పుకోవట్లేదు. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి వాళ్ళు. అలాంటప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎలా ఇవ్వగలరు మీరు? సార్, పార్లమెంట్ లో విభజన టైంలో ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో రాష్ట్ర విభజన సంఖ్యలో భాగస్వాములే. కానీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు అనుకోలేదు. సో మేము ఆల్రెడీ ఇండియా కూటమికి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ బాధ్యత స్వయంగా రాహుల్ గాంధీ గారే తీసుకుంటారు, నో డౌట్. ఇప్పుడు మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద అనేది ఏంటంటే, మీరు ఆ రోజే చట్టంలో పెట్టచ్చు కదా. చట్టంలో పెడితే అసలు ఈ గొడవే ఉండదు కదా. చట్టంలో పెట్టకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మొద్దు అని చెప్తున్నారు. చట్టం చేశామా లేదా, పార్లమెంటులో అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, విభజన చేయడం జరిగింది. దాన్ని కూడా మాట తప్పుతాడు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తాడు అని చెప్పి ఆ రోజున ఊహించలేదు. ఏదేమైనా కానీ పార్లమెంటులో ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీలుగా ఉంది. ఒక్క సిపిఎం తప్ప అన్ని పార్టీలు లేఖలు ఇవ్వడం కూడా జరిగింది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర విభజనకు అనుకూలం. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం పైన కొట్లాడి ఈ విభజన హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎన్నికల టైంలో కూడా వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోకి వచ్చింది ప్రత్యేక హోదా తీసుకొస్తామనే కదా. అందుకే కదా ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేయడం జరిగింది. అవును, ప్రత్యేక హోదాను ఒక ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు మినహా ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకురాలేకపోయారు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయారు. అది కేవలం చట్టంలో లేకపోయినందువల్ల మేము తీసుకురాలేకపోయామని చెప్తున్నారు కదా. నో సార్, అంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి మన డెవలప్మెంట్ కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ కానీ, అదేవిధంగా రాజధాని కానీ, అన్ని అంశాలు దాంట్లో పొందుపరిచా. కాదని చెప్పి ఈ రోజున అన్ని అవాస్తవాలు ప్రజలకు చెప్పి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. అవన్నీ కూడా అబద్ధాలని ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడటం కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని మెడలు వంచి ప్రత్యేక హోదా అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పక్షాలుగా మనందరి పైన ఉంది.
మీడియా కూడా ఆ దిశగా కూడా మీరందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ మాట్లాడాలి, రావాలని కూడా కోరిక ఉంది అందరికీ. కానీ అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు రెండు కూడా బీజేపీతో ఉన్నాయి కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీని చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీని అక్కడ ఉండే ప్రజలు దూరం పెట్టేశారు కదా. సరే మీరు ఎవరన్నా కాదన్నా మీరు అధికారంలోకి వస్తారు అని అంటే అదేదో ఎండమాలుగా కనిపిస్తుంది తప్పితే మీరు వచ్చి ఆ ప్రత్యేక హోదా, రాజధాని నిర్మించడం, లేకపోతే ఇతర ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావడం, విభజన చట్టంలో ఉండేటువంటి అన్ని అంశాలను మీరు తీసుకొస్తారని చెప్పి అనడం అనేది అది ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం సార్ ఇప్పుడు వర్షాలు పడట్లేదు అని చెప్పి మీరు కూడా ఒప్పుకుంటున్నారా? మీ పార్టీని అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మాకు అలా అర్థం అవుతుంది. మరి అదేం కాదు, ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫైల్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి తిరిగారు. ప్రత్యేక హోదా ఇస్తానంటుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే, అమలు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీని. సో ప్రజలు చాలా బలంగా అది నమ్ముతా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీని. మీరే చూస్తారు ఏ విధంగా మేము అమలు చేస్తామనేది. ఇప్పుడు మీరు నిజంగా మీరు చెప్పిన హామీలు నెరవేరాలంటే కనుక మీరు కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత రాజ్యసభలో కూడా బలంగా ఉండాలి. అప్పుడు తప్ప మీరు ఏది చెప్తారో అవి నెరవేర్చలేరు కదా. కేవలం ఎన్డీఏ వచ్చినందువల్ల నెరవేర్చగలరా? అన్ని భాగస్వామి, ఇప్పుడు 29 భాగస్వామి పక్షాలు ఉన్నాయి. రేపు అసలు ఎవరు కీలకం అవుతారో, స్టాలిన్ అవుతారో, మమతా బెనర్జీ అవుతారో, లేకపోతే కేజ్రీవాల్ అవుతారో, లేకపోతే ఎన్సీపీ లీడర్ అవుతారో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ అసలు మీరు రాజకీయంగా మీరు కూడా దాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేదా నిజంగానే ఎన్డీఏ వస్తే అసలు సాధ్యం అవుతుందా? మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది గాంధీ కుటుంబం అని చెప్పి అందరికీ తెలుసు. తెలంగాణ ఇచ్చినందువల్ల రాజకీయంగా నష్టపోతామని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి మాట ఇచ్చి నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తానంటుంది, ఇస్తానంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఆ నమ్మకం ఉంది సార్. మీరు ఎందుకు సార్ భయపడతా ఉన్నారు? కాదు కాదు కాదు, మీకు అంటే మీరు ఇస్తారు ఇవ్వాలంటే టెక్నికల్ గా లోక్సభలో రాజ్యసభలో బలం ఉండాలి కదా. అందరినీ ఒప్పించి మా కూటమి పక్షాలైనటువంటి అన్ని పార్టీలని కూడా ఒప్పించి అమలు చేసేటువంటి సత్తా, ఆ నాయకత్వం మా దగ్గర ఉంది. అది రాహుల్ గాంధీ గారు. ప్రజలు నమ్ముతా ఉన్నారు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ సార్, ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఇంప్లిమెంట్ కావాలని కోరుకున్నాం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిణామాల్లో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మీరు వచ్చి దాన్ని ఏదో తలకిందులు చేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెరవేరుస్తారు, ఖచ్చితంగా మీరే నెరవేరుస్తారని అంటే సరే మీరు అంటున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటాను తాత్కాలికంగా. అది నెరవేరాలని అయితే కోరుకుందాము. సో ఇక్కడ ఆ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నుంచి శంకరామం పూరించాడు ఆయన. మీరు ఇప్పుడు బస్ యాత్ర తర్వాత ఏంటి యాక్షన్ ప్లాన్ ఏంటి శర్మలాది? సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి బ్యానర్లు పెట్టుకున్నాడు. పర్మనెంట్ గా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రజలు అతన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నాయకుల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా సరే ఓట్లు మాత్రం వైసీపీ పార్టీకి పడే పరిస్థితే లేదు. ఆ ఓటు బ్యాంక్ మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వేయబోతా ఉన్నారు. ఆ నమ్మకం మాకుంది, ఆ విశ్వాసం మాకుంది. ప్రజలు కూడా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. సో అది అమలు అవుతుంది. సో తాడేపల్లిలో ఉంటారంటారా మీరు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి? మీరు అది అందరూ అనుకుంటున్నారు జైలుకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మరి జైలుకి వెళ్తాడో పారిపోయి ఎక్కడన్నా తలదాచుకుంటాడో మాకైతే తెలియదు సార్ అది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓడించడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఈ బాబాయి మర్డర్ కేసుకు సంబంధించినంతవరకు ప్రస్తావించలేదు ఆమె. అంటే కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కేవలం వాళ్ళ ఇంట్లో వ్యవహారాలే మాట్లాడుతున్నట్టున్నారు. మరి దాని సంగతి ఏమన్నా ప్రస్తావిస్తారా? దాన్ని ఏమన్నా తెలిసి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉందా? సార్ మీరు చూసుంటారు 23వ తారీఖున ఇచ్చాపురంలో స్టార్ట్ చేసినప్పుడు షీ ఛాలెంజ్ వైవి సుబ్బారెడ్డి, మీరు ఏదో అభివృద్ధి గురించి చూపిస్తా అన్నారు, చూపించండి. సో స్టేజెస్ వై షీస్ కమింగ్ టు ద పాయింట్స్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కదా, నిన్నే కదా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టుకున్నాడు. ఆవిడ మాట్లాడారు. ఆవిడ మళ్ళీ దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆవిడ పైన ఉంది. కౌంటర్ చేశారు. స్టేజెస్ వైజ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
ఆవిడ తెలంగాణలో ఉన్నప్పుడు పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా మరి సునీతా రెడ్డి గారికి ఎవ్వరు మద్దతు ఇవ్వనప్పుడు చాలా ధైర్యంగా ఆవిడకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా షర్మిలారెడ్డి గారికి అండగా ఉన్నాం. సో ఆ విషయాలు డెఫినెట్ గా ప్రస్తావిస్తారు. ప్లీజ్ వెయిట్ సార్, చాలా ఓపిక అవసరం. వినండి, మాది జాతీయ పార్టీ సార్, ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ లాగా రోజు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని, బూతులు తిట్టుకుని, అభివృద్ధిని పక్కన పెట్టి దాడి చేసుకుని, తప్పుడు కేసులు పెట్టుకునే అంత వ్యవహార శైలి మా దగ్గర ఉండదు. సో అభివృద్ధి విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు కదా. మీరు ఇచ్చిన ఛాలెంజ్కి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఇండియా కాన్క్లేవ్లో, అది ఎడ్యుకేషన్ సబ్మిట్లో, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 98% నేను అమలు చేశాను, ఇంకా 2% మిగిలి ఉందని చెప్పారు కదా. అతను కాదు కదా సార్ చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. సర్వేలు చెప్తా ఉన్నాయి, 100కి 100 మంది కూడా ఎవరిని అడిగినా సరే బూతులు తిడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసేసాడు రాష్ట్రాన్ని. రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితులు లేవు, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు, అందరూ వలస కూలీలాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్కన ఒక చేత్తో ఇస్తానే ఇంకో చేత్తో మొత్తం అంతా దోచుకుంటా ఉన్నాడు. ఇసుక ద్వారా దోచుకుంటా ఉన్నాడు, మద్యం ద్వారా పిచ్చి ముందేదో తాగిచ్చి ప్రాణాల మీద తీసుకొస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగో ఇంకొక 70 రోజులు ఎలక్షన్కి వెళ్తారు, అది ఓకే, ప్రజాక్షేత్రంలో తీర్పిస్తారు. మీరు ఇసిరినటువంటి ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డికి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, నేను 98% చేశానని చెప్పారు. ప్లస్ అడిషనల్గా నేను చేయనటువంటి వాటిని కూడా చేశామని చెప్పి సజ్జల రామకృష్ణ చెప్తున్నారు కదా. దానికే కదా మేము చెప్తున్నాం, చూపించండి అంటే చూపించలే ధైర్యం వాళ్ళకి లేదు కదా. రమ్మనండి ప్రజాశిక్షణలో చూపించమనండి. ఏది అమరావతి రాజధానిని 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని అన్న కట్టగలిగాడుగా, కొన్ని ఉన్న రాజధాని అన్న డెవలప్ చేయగలిగాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే అమ్మకుండా అడ్డుపడగలిగాడా? పోలవరం అన్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కళ, పోలవరాన్ని ఇప్పటివరకు పూర్తి చేయగలిగాడా? ఒక్క యువకుడికైనా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం ఇప్పించగలిగాడా? ఒక్క కొత్తగా అయినా పరిశ్రమను తీసుకురాగలిగాడా? ఏం చేశాడు సార్? ఇది కనిపించట్లేదు కదా. అదే చూపుతా ఉన్నాం మేము. కాదు మేడం, మీరేమో అలా చెప్తున్నారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్ లో కానీ, లేదంటే కార్ప్ రిపోర్ట్స్ లో కానీ ఏపీ పరిస్థితి బాగుందని చెప్పి ఇండెక్స్ ఉంది కదా. ఎక్కడ కాక రిపోర్ట్ ఇచ్చింది కదా, వీళ్ళు చేసిన అంత గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చేసినటువంటి అవినీతి పైన. రాజధానుల విషయంలో ఇచ్చారు, మిగతా డెవలప్మెంట్ విషయంలో, తలసరి ఆదాయం విషయంలో కానీ వీటన్నిటిలో కూడా అట్రాక్టివ్ గానే ఉందని చెప్పి ఇచ్చారు కదా వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకరికొకరు అనుకూలంగా వ్యవహరిస్తుంది. రహస్య ఒప్పందాలతో తప్పుడు నివేదికలు ఇచ్చినంత మాత్రాన అది వాస్తవాలు కాదు. ప్రజలకు తెలిసి ఏం జరుగుతా ఉందో, ఇబ్బందులు పడుతుంది రాష్ట్ర ప్రజలు. అందుకని ప్రజలు చెప్తా ఉన్నారు, మా అభివృద్ధి అనేదే లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఏదో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినంత మాత్రాన దానివల్ల మాకు శాశ్వతమైనటువంటి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కలగట్లేదు. దీని ద్వారా ప్రజలు చాలా మంది సోమరిపోతులు అయిపోతా ఉన్నారు. ఇచ్చినా కానీ అదే చేత్తో ఏదో ఒక రూపంలో అతను దోచుకుంటా ఉన్నాడు. చెత్త మీద కూడా పన్ను వేశాడండి ఈ చెత్త ముఖ్యమంత్రి. ఇటువంటి వాడిగా మేము ఓటేసాము, ఒక అవకాశం అడిగాడు, ఇచ్చామరా బాబు చెప్పుతో కొట్టుకుంటా ఉన్నారు ప్రజలు. అదే సచివాలయంలో మొత్తం 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయం చెప్తున్నారు కదా. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. సో గతం పాలన కంటే కూడా ఇది ప్రజల వద్దకు వెళ్ళినటువంటి పాలన, ప్రజాపాలన, పెత్తందారులకి పేదలకి మధ్య రాబోయే కురుక్షేత్రం అని చెప్పి చెప్తున్నారు కదా. సార్ ఎంత దారుణం అంటే ఎంబీఏలు ఇంజనీరింగ్లు చదివినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వైసీపీ కార్యకర్తలకి ఏదో వాలంటీర్ల ఉద్యోగాలు 5,000 రూపాయల జీతంతో ఉద్యోగాలు ఇస్తే దట్స్ నాట్ ప్రాపర్ సార్. ఏదో బతకలేక బడిపొంతులని పాత రోజుల్లో అనేవాళ్ళు చూసారా. కానీ ఈ రోజుల్లో వీళ్ళు దిక్కు లేక, ఏం చేసే పరిస్థితులు లేక, వెళ్ళి కూలీనాలు చేసుకోలేక చదువుకున్నారు కాబట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉన్నారు, వాలంటీర్ ఉద్యోగాలు. చాలా వాలంటీర్లే కదా సచివాలయాల్లో ఇచ్చారు కదా, పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు కదా సచివాలయాల్లో. అవి కూడా ఏమి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు సార్, మీరు అడగండి. అవన్నీ కూడా టెంపరీనే. లేదు గ్రామ వార్డు సచివాలయాల్లో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని ఉద్యోగాలు అండి అవన్నీ కూడా. అది ఎన్నాళ్ళు ఉంటుందో ఆ వ్యవస్థ అనేది, దానికి గ్యారంటీ లేదు. చాలా అభద్రతా భావంలో ఉన్నారు. సో మీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలని ఆలోచన ఉంటే మీరు మెచ్చుకోండి. మీరు కూడా ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి,
ప్రజల్లో గ్రామాల్లో పర్యటించండి, ప్రజల పరిస్థితులు ఏంటో చూడండి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాదు మేడం, జాబ్ క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తానని చెప్తున్నారు కదా ఇప్పుడు మళ్ళా. ఇవాళ శంకరరావు సందర్భం ఇవ్వమనండి, ఇవ్వాలని ఇస్తానన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. ఏదైనా చేస్తానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది చేయడు కదా. ఆయన చేసేదల్లా ఒక్కటేనండి, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా దోచుకోవటం, దాచుకోవటం, ప్రతిపక్షాల పైన దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం, సోషల్ మీడియాలో చాలా చండాలంగా ప్రచారాలు చేయడం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను సంతోషంగా దిగిపోతాను, 98% నేను చేశాను, ఆ దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ 2021లోనేమో ఎవడేం పీక్కుంటాడో పీక్కుండి అన్నారు. తర్వాత ఏమో భగవంతుడు ఉన్నాడు, దేవుడు ప్రజల దీవెన ఉందని చెప్పాడు. ఇప్పుడేమో నాకు అవకాశం ఇచ్చింది చాలు, నేనే స్వయంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అందుకని మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఓడిపోతాడని చెప్పి అతనికి క్లియర్ గా అర్థమైపోయింది. అతను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు సార్ అతని గురించి మాట్లాడుకోవడం? కాదు మేడం, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం కావాలి, ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా మళ్ళీ అధికారంలో రావాలనుకుంటారు కదా, రావాలనుకునే పనిచేస్తారు. సరే, అది ప్రతిపక్షాలకి ప్రజలకి ఎంత అందుతుంది ఎంత అందలేదు అనేది మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది. బట్ ఆయన కాన్ఫిడెంట్ ఏంటంటే డెఫినెట్గా నేను మళ్ళీ అధికారంలో రాగలను అని చెప్పి ఆ 50-60 మందిని మార్చుతున్నారు కదా. తన గ్రాఫ్ బాగుంది, మిగతా వాళ్ళ గ్రాఫ్ ఎమ్మెల్యేలు ఎంపీల గ్రాఫ్ బాగలేదని చెప్పి ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశమే అడిగింది, ప్రజలు ఇచ్చారు, దానికి బాధలు పడతా ఉన్నారు. ఆయన 50-60 మంది ఎమ్మెల్యేలని అక్కడ ఆ నియోజకవర్గంలో చెల్లుబాటు కాని వాళ్ళనో, లేకపోతే అక్కడ పనికిరాని వాళ్ళనో పక్క నియోజకవర్గాలకు పంపిస్తే అక్కడ మాత్రం ఎలా పనికొస్తారు సార్? ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు టోటల్ గా ముఖ్యమంత్రినే మార్చాలని ఆలోచనతో ఉన్నారు, అది జరిగి తీరుతుంది. సరే, షర్మిల గారు ఇప్పుడు కడప నుంచి పోటీ చేస్తారా? మరి కడప ఎంపీగానా లేకపోతే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ పోటీ చేస్తారా? ఇప్పుడు రాష్ట్ర పర్యటన అయిపోయిన తర్వాత పెద్ద జిల్లాల వారీగా కూడా జాతీయ నాయకులతో, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసి షర్మిలారెడ్డి గారిని కూడా ఈవెన్ ఏఐసిసితో వాళ్ళ డిస్కషన్స్ లో డెఫినెట్ గా అటువంటి ఆలోచన కూడా ఉంటుంది. స్వయంగా ఆవిడే ప్రకటిస్తారు అటువంటి ఆలోచన. అంటే ఒకటి మేడం, ఎందుకు అడిగారంటే ఆ క్వశ్చన్, కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటి వరకు మోడీ అండతోటి బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఇన్ కేస్ రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చెల్లెల ద్వారా జైలుకు పోకుండా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటున్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అది కూడా ప్రచారం చేపిస్తుంది వైసీపీనేనండి, ఎలాగో ఓడిపోతున్నారు కదా, అందుకని చెప్పి ఏదో ఒక రకంగా ఒక సేఫ్ గా ఒక ఖర్చు తీసుకుంటా ఉన్నారు. ఇది కూడా ప్రచారం చేపిస్తుంది వైసీపీనే. కాదు, బట్ అంటే అనుమానాలు పోవాలంటే కనుక పులివెందుల్లో పోటీ చేయాలి, లేదంటే కడపలో ఎంపీ కన్నా పోటీ చేయాలి. ఆ రెండు చేయకపోతే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది. ఈ విషయాన్ని చెప్తాం సార్ మేడంకి, ఇట్లా ప్రజలు అనుకుంటా ఉన్నారు, ప్రచారాలు జరుగుతా ఉన్నాయి, మీరు కూడా పోటీ చేయాలమ్మా అని చెప్పి మీరందరూ కోరిన విధంగానే ఆడు కూడా తెలుసు ఆ విషయం. సో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మాత్రం మాకు నమ్మకం ఉంది. సో అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటిస్తున్నాయి. మరి మీరు ఎప్పుడు లోపల మీరు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది? ఆల్రెడీ మేము అప్లికేషన్స్ తీసుకోవటం మొదలు పెట్టాం కదా సార్. ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ విజయవాడ. అభ్యర్థులు చాలా మంది అసెంబ్లీ స్థానాలకి, పార్లమెంట్ స్థానాలకి అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ వస్తుంది స్టేట్ కి. స్క్రీనింగ్ కమిటీలో డెసిషన్ ఒక స్క్రూటినీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఐసిసికి ఆ లిస్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. చాలా తొందరలో ఏఐసిసి ఆ లిస్టుని అనౌన్స్ చేయడం జరుగుతుంది సార్. సో కాంపిటీషన్ ఉందా బాగా? చాలా ఉంది సార్. యూ కెన్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ డెస్క్ అనమాట. రెగ్యులర్ డైలీ చాలా అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలకి, పార్లమెంట్ స్థానాలకి. అంటే ఎంత ఉంటాయి మేడం సుమారుగా? 1:5 1:10 ఒక అసెంబ్లీకి ఇస్తున్నారు సార్, చాలా మంది ఇస్తున్నారు. 2కు పైగా మాత్రం అప్లికేషన్స్ చాలా అసెంబ్లీ స్థానాలకు వస్తా ఉన్నాయి, ఈవెన్ పార్లమెంట్ స్థానాలకు కూడా. ఓకే. సో రాబోయే రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉందా? ఎస్ అండి. రేవంత్ రెడ్డి గారు, డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అవసరమైతే సోనియా గాంధీ గారిని కూడా తీసుకొచ్చి ఒక మంచి మెసేజ్ ఇప్పించాలని చెప్పి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం.
ఆ మెసేజ్ ఇప్పుడు కర్ణాటక నుంచి కర్ణాటక సీఎం అలాగే తెలంగాణ సీఎం నుంచి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి చెప్పిస్తారా మీరు? ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్న క్లియర్ మెసేజ్ మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన అని రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. మళ్ళీ త్వరలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించడం జరుగుతుంది. కాదు మేడం, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ఓకే భారత్ జోడో యాత్రలో కూడా చెప్పారు. అది కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి వస్తారు కదా మీ ప్రచారానికి, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి వస్తారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వస్తారు, వాళ్ళ చేత అనౌన్స్ చేయిస్తారా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని? సార్, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒప్పించుకుని ఆ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. అంత చేతగాని వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు. చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వం, భారతదేశం మొత్తం ప్రాణాలకు తెగించి భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. మాట ఇస్తే దేనికైనా సిద్ధపడి అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో మీరు అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తించకండి, డెఫినెట్ గా అమలు చేస్తాం. మాకేం అనుమానం లేదు, కొంచెం క్లారిటీ తీసుకొచ్చుకుందాం అంతే. అంటే ఆల్రెడీ మీరు బీజేపీ కూడా ప్రశ్నించాలి సార్, మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి, చంద్రబాబు నాయుడుని అడగాలి, జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఎందుకయా చేతగాని దద్దమ్మల్లాగా ఉన్నారు మీరు? ఎందుకు మెడలు వంచి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేపిస్తా అన్నారు? ఎందుకు చేయలేకపోయారు? మీకు కనీసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పైన మీకు ఎటువంటి మంచి ఆలోచన లేదా అని మీరు ప్రశ్నించాలి. ఆల్రెడీ అయిపోయింది మేడం, ఆల్రెడీ పార్లమెంట్ వేదిక చెప్పారు కదా ముగిసిన అధ్యాయం అండి ప్రత్యేక హోదా. ఇంకేం అడుగుతాం? అంతే కదా చెప్పేది. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రధానమంత్రి హోదాలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ, పాచిపోయిన లడ్డూలు అని తర్వాత చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాడు కదా. సో ఈ ప్యాకేజీ స్టార్లు అందరూ కూడా చెప్పిన వాళ్ళే, కానీ తర్వాత మళ్ళీ ముగిసిపోయిన అధ్యాయం అంటే కూడా ఏం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి కథలు చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అందుకే చెప్పారు మా నాయకురాలు షర్మిలా రెడ్డి గారు చెప్పారు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి రాజకీయం చేస్తా ఉన్నారు. వైసీపీ అంటే కూడా అబ్జర్వేషన్ చెప్పినట్టున్నారు ఇవాళ. చెప్పారండి ఈరోజు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టున్నారు. అంతే కదా, ఎక్కడ దాంట్లో వైఎస్ఆర్ ఎక్కడుంది సార్? ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఏ ఫోటో అయితే ఆయన చావునైతే అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, ఎక్కడన్నా మీకు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కనిపిస్తుందా? వైఎస్ఆర్ గారి పేరు తెలుస్తున్నారా? వీళ్ళు ఎవరైనా కానీ జగన్ జపం చేస్తా ఉన్నారు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడలు ఉంచుతానన్నారు మేడం, ప్లస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పుడే చెప్పారు కదా, తొలి రోజుల్లో నేను చెప్పారు దేవుడి దయ ఉంటే వస్తుంది ప్రత్యేక హోదా, ఇప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు కేంద్ర ప్రభుత్వానికి, కాబట్టి అడుగుతూనే ఉంటాం, ఇచ్చినప్పుడు వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పారు కదా. ఇంకా క్లారిఫికేషన్ ఇప్పుడు మేము అడిగినా మీరు అడిగినా ఆ మాట ఆయన ప్రచారం పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పాలి సార్. అతను దేవుడు దయ అని చెప్పి మెడలు వంచి తీసుకొస్తానని చెప్పాడు. తర్వాత కేంద్ర బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడలు వంచడం కాదు, వాళ్ళ మెడలు ఉంచడం కాదు, ఇది మొత్తం సాష్టాంగం పడి వాళ్ళు ఆ కాళ్ళ దగ్గర మోకరిల్లు అడితను. సో ఇప్పుడు కాంగ్రెస్ తప్ప ఏపీకి శరణ్యం లేదంటారా? నో ఆప్షన్ ఎట్ ఆల్ సార్. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి అంటే, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవ్వాలి అంటే, పోలవరం పూర్తి కావాలంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడి తీరాలి అంటే, అమరావతి రాజధాని పూర్తి హంగులతో అభివృద్ధి చేసుకోవాలి అంటే, మనకి పరిశ్రమలు రావాలంటే, మనకు బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే, కడప స్టీలు అది రావాలి అంటే, వెనకబడిన ప్రాంతాలకు నిధులు రావాలంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేయగలుగుతుందని చెప్పి మీ ద్వారా చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తాం. మరొక అంశం మర్చిపోయారు మీరు, విభజన చట్టం ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆస్తులు చాలా ఉన్నాయి హైదరాబాద్, తెలంగాణలో. అవి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు, దాని మీద ఏం చేయట్లేదు. మరి అదేం చేస్తారు? దాని గురించి కూడా మేము రీసెంట్ గా మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మేము దానిపైన దృష్టి పెడతాం. అది ఏఐసిసి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాటన్నిటినీ కూడా మనకు రావాల్సినటువంటి హక్కులన్నిటినీ కూడా సాధించి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. 9-10 షెడ్యూల్ ప్రకారం దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు
ఇక్కడ ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది ఇప్పుడు తెలంగాణలో, తీసుకురావచ్చు కదా మరి ఆ ప్రతిపాదన. మొన్నటి వరకు కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పీకాడు, జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు. మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది కదా మనకు హైదరాబాద్. కనీసం అక్కడ కూర్చుని సత్తా కూడా ఈ నాయకులకు లేదు. చేతగానలాగా పారిపోయి వచ్చారు. ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చాము, అన్ని అంశాలు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లి సిగ్గు లేకుండా కేసీఆర్ ని పలకరించాడు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా ఇది రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా ఆస్తులన్నింటినీ తీసుకురావాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాడు కదా, కలిసే ప్రయత్నం చేస్తాడు కదా. కనీసం శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదండి. అవును చెప్పారు కదా రేవంత్ రెడ్డి, బట్ ట్వీట్ చేశారు, ట్వీట్ చేయలేదు, ఫోన్ చేయలేదు కానీ ట్వీట్ చేశారు కదా, శుభాకాంక్షలు చెప్పారు కదా. కలిస్తేనే కదా సార్ దేనికైనా ఒక సమస్యకు పరిష్కారం ఏర్పడేది. కూర్చుని మాట్లాడుకోవాలి. సో ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? మన ఆస్తులు మనకి తిరిగి తీసుకురావాలి అంటే, ప్రజలకు న్యాయం చేయాలి అంటే, కాపాడుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక ఇనిషియేటివ్ అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు అయిపోయింది మేడం, వాళ్ళు ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అయిపోయింది, వాళ్ళు చేయలేకపోయారు, మేము చేస్తామని మీరు అంటున్నారు కదా. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇక్కడ మీరు అక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా మాట్లాడి రేవంత్ రెడ్డి చేతి ఇప్పుడు మరి ఆ 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తులను తీసుకెళ్ళచ్చు కదా ఆంధ్రప్రదేశ్కి. సార్ గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయక ముందు రేవంత్ రెడ్డి గారు చాలా మీడియా సాక్షిగా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. నదీ జలాల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా ఈ అన్ని అంశాలపైన కూడా మేము క్లియర్ గా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పి ఆయన ఓపెన్ గా మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇస్తే కూడా ఇప్పటి వరకు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా మమ్మల్ని అడుగుతారేంటి సార్? ప్రభుత్వం కదా దాన్ని. అంటే మీరు రేపు మేము ప్రత్యేక హోదా మేము వేస్తాం, అన్ని మేము వేస్తాం అంటున్నారు కదా, అందుకని ఇది కూడా ఇది ముందే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది ఇచ్చేస్తే ఇంకా మిమ్మల్ని ఇప్పుడు నమ్మిందానికన్నా ఇంకా ఎక్కువ నమ్ముతారు కదా. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ప్రాసెస్. పార్టీ పెద్దలుగా మేము మాట్లాడటానికి అవకాశం లేదు. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ దే హ్యావ్ టు నెగోషియేట్ విత్ ద నైబరింగ్ స్టేట్ గవర్నమెంట్ సార్. అది ఓకే అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సినారియాలో ఒక కాంగ్రెస్ తప్ప ఆంధ్రప్రదేశ్కి వేరే పార్టీ న్యాయం చేయలేదని ఒక నిర్ధారణకు మీరైతే వచ్చేసారు. సో శంకర పద్మశ్రీ గారు నెక్స్ట్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు ఎలక్షన్లో? పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు. నేనైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా అవసరం ఎక్కడ ఉందనిపిస్తే అన్ని రకాలుగా కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక డెసిషన్ ఇస్తారు. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఓకే, అధిష్టానం ఎలా చెప్తే అలా చేస్తారండి ఎవరైనా పార్టీలో. బట్ మీకంటూ ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా, ఎంపీనా ఎమ్మెల్యేనా ఏదో ఉంటుంది కదా. అది కూడా నేను పార్టీ డెసిషన్ కి వదిలేశాను సార్, నిజంగా చెప్తున్నాను. ఐ లెఫ్ట్ ఇట్ టు ద పార్టీ లీడర్షిప్. ఎంపీ ఎమ్మెల్యే కూడా ఇంకా మీరు అసలు అనుకోలేదు సార్? నా సొంత జిల్లా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరికీ కూడా సుపరిచితురాలని. సో దాన్ని బట్టి ఎక్కడ మన అవసరం ఉంది, ఎక్కడ మనం పోటీ చేస్తే మనకి మంచి ఓటు బ్యాంక్ ఫుల్ అవుతుంది అనే సర్వేలు జరుగుతూ ఉన్నాయి. సునీల్ కనుగోలు గారి టీం ఆల్రెడీ మంచిగా కూడా విశ్లేషణ చేస్తా ఉన్నారు. సర్వేలు జరుగుతూ ఉన్నాయి. సో సర్వేలు బేస్ చేసుకుని మీరు కూడా గెలుపు కూడా రాబోతున్నాయి. విజయవాడ నుంచి ఫిక్స్ కావచ్చా పద్మశ్రీ గారు ఎంపీగా? పార్టీ డెసిషన్ సార్. ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, ఐ లెఫ్ట్ ఇట్ టు ద పార్టీ అండ్ వాట్ ఎవర్ పార్టీ ఆర్డర్స్ ఐఎమ్ రెడీ టు ఒబే సార్. ఓకే ఫైనల్ గా మేడం, ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత పార్టీ అనేది వేవ్ కనిపిస్తుందా? రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఇచ్చినప్పుడు తెలంగాణలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కనిపించాయో అలాంటి వేవ్, పాజిటివ్ వేవ్ కనిపిస్తుందా? ఆ స్థాయిలో కాకపోయినా సార్ మేము ఊహించని విధంగా కూడా చాలా పెద్ద ఎత్తున పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తా ఉన్నాయి. మేము ప్రజల మధ్యలోకి కాంగ్రెస్ జెండాలతో వెళ్తా ఉంటే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వేవ్ అవుట్ చేయటం కానీ, చాలా మంచిగా స్వాగతించడం కానీ, మేము పెడుతున్నటువంటి జిల్లాల వారీగా పెడుతున్నటువంటి సమావేశాల్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం కానీ, వచ్చి మేడం షర్మిలారెడ్డి గారిని కలవాలనే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తా ఉంటాయి సార్. సో కొత్త బూస్టింగ్ ఆవిడ ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల గొంతుకై ప్రశ్నిస్తా ఉన్నారు. దట్స్ అ రియల్ ఫ్యాక్ట్ అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్.
ఓకే. సో ఆ యాక్సెప్టెన్స్ ఎంత అంటే సమీప భవిష్యత్తులో ఈ 2 monthsలోనే మొత్తం అసలు కంప్లీట్గా పాలిటిక్స్ని తారుమారు చేసేటంత కనిపిస్తుందా మార్పు? అబ్సల్యూట్లీ సార్. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒన్నులో వెనుక స్టార్ట్ అయింది, భయపడతా ఉన్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఎన్ని సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి, మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా ఒక్క రోజులోనే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మాన ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఆల్ సీనియర్ లీడర్స్ మంత్రులతో సహా మా మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాజా గారు, రోజా గారు కొద్దిసేపటి క్రితం రెస్పాండ్ అయినట్టున్నారు చాలా సీరియస్గా తనదైనటువంటి స్టైల్లో. నిన్న మాట్లాడారు, ఏమండి రోజా గంగిరెద్దు లాగా జగన్మోహన్ రెడ్డి ఏదంటే అది చెప్పి తల ఊపి డాన్సులు చేసుకుంటా ఇప్పటికి ఒక డీసెంట్ గా కూడా ఒక పద్ధతిగా కూడా వ్యవహరించాలన్న ఆలోచన లేనటువంటి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆమె ఎప్పుడో కాసేపు హైదరాబాద్ లో ఉంటుంది, కాసేపు చెన్నైలో ఉంటుంది, ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆమె వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఎక్కడి నుంచి వచ్చావు అని మాట్లాడటం ఏమాత్రం అన్నా కనీసం ఇట్స్ నాట్ ఈవెన్ సెన్సిబుల్ ఎట్ ఆల్. సో ఆమెకు అసలు వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హతే లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్. ఓకే, ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు షర్మిల గురించి. మాట్లాడింది ఒకళ్ళే ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారా? భారతిరెడ్డి గారు, మీరు భారతిరెడ్డి గారి గురించి ప్రస్తావించినట్లేదు ఇంకా షర్మిల గారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చేసుకోవడం కోసం, సింపతి కోసం తల్లిని, చెల్లిని, భార్యని బయట నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఏడిపించినటువంటి సందర్భాలు ప్రజలందరూ చూసారు. అవసరమైతే ఆ స్థాయికి కూడా వస్తాడు జగన్మోహన్ రెడ్డి, నో డౌట్ అబౌట్ ఇట్. సో భారతిరెడ్డిని కూడా దింపుతారంటారా అలా మొత్తం పొలిటికల్ సీన్లోకి? అవసరానికి ఎవరినైనా వాడుకుని వదిలేస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, చూద్దాం. భారతిరెడ్డి గారు కూడా వస్తే కనుక ఇంకా ఫైనల్గా ఎపిసోడ్ కుటుంబ ఎపిసోడా లేకపోతే పొలిటికల్ ఎపిసోడ్ అనేది మనం వేచి చూద్దాం మేడం. ఆల్రెడీ వెనకుండి నడిపిస్తుంది అంతా ఆవిడే అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది కదా. కుటుంబాన్ని చీల్చడంలో ప్రధాన పాత్ర ఉంది. షర్మిలారెడ్డి గారిని దూరం పెట్టడంలో కానీ, కన్న తల్లిని దూరం పెట్టించడంలో కానీ అన్నింటిలోనూ ఆవిడ సక్సెస్ అయ్యిందని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ షర్మిల గారు చెప్పలేకపోతున్నారు కదా, ధైర్యం చేయలేకపోతున్నారు కదా. ఇట్స్ నాట్ లైక్ దట్. when the situation comes she might tell more facts కదండి. ఇంకా వాస్తవాలు చాలా ఉంటాయి కదా కుటుంబంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి విషయాలు. ఆమె వాళ్ళు అడిగితే స్వయంగా అన్నకి అండగా నిలబెట్టడం కోసం పాదయాత్ర చేస్తే కాదని చెప్పి ఈ రోజున ఏదో తప్పుడు ఎవడో కొండారెడ్డి అంట, ఇంకెవరో పిచ్చి మాటలు. కొండ రాఘవరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చారు. We have not even seen them. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఎప్పుడు కూడా చూడలేదు. ఇటువంటి పిచ్చి కుక్కల చేత ఎంత మాట్లాడిస్తే మాత్రం ఏమవుతుంది సార్? ప్రజలకి వాస్తవాలు అర్థమైపోయినాయి. అయ్యో పాపం వాడుకుని వదిలేశాడు తల్లిని, చెల్లిని అని చెప్పి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో సక్సెస్ అయినట్టేనా షర్మిల గారు? 200%. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మశ్రీ గారు. సో రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు, మీతో పాటు షర్మిల గారితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీరు ఏవైతే చెప్పారో వాటన్నిటిని అంగీకరించి రాష్ట్రం న్యాయం చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.